ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామపేట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. గట్టిగా ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో గత వారంలో మనం చదువుకున్న లేఖన భాగము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ శ్రేష్టమైన నామ కొరకై వందనాలు, స్తోత్రం తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగమును అర్థమయ్యే రీతిలో బోధించుటకు తగిన జ్ఞానము నాకును, గ్రహించుటకును నీ బిడ్డలకుని తగిన కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను, మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గత వారములో మనము తెలియపరుచుకున్నటువంటి విషయంగా ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మనుష్యుడు అనే మాటకు యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. మనిషి అనే వాడికి 4 లక్షణాలు ఉంటాయని చెప్పాను. ఆ 4 లక్షణాలు ఏంటో మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు అనే ఒక మనుష్యుడు గమనించండి. ఊజు దేశం అంతటికి యోబు అనే ఒక మనుష్యుడు దేవుని దృష్టిలో కనబడ్డాడు. అతను ఏ రీతిగా ఉన్నాడని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా ఆ మనుషుడికి ఉన్నటువంటి ఒక మంచి 4 లక్షణాలు మనం గమనించినట్లయితే, అతడు యథార్థవంతుడు. మనుషుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటనగా యథార్థత. అనగా తను వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాడో బహిరంగంగా అలాగనే ఉండడం అనేది యథార్థత. యథార్థవాది లోక విరోధి అని అన్నారు. ఎవరైనా కానీ ముక్కుసూటిగా యథార్థంగా మాట్లాడితే ఈ లోకము ఎవరికి ఇష్టం ఉండదు. కానీ యథార్థత అనేది ప్రభుకు చాలా ఇష్టము. యోబు తన జీవితంలో ఆ యథార్థతను కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను ఊజు దేశం అంతటికి కూడా ఈ యోబు అనేటువంటి యొక్క మనుషుడు దేవుని దృష్టిలో కనబడ్డాడు. ప్రభు దృష్టిలో నీవు నేను గుర్తించగలగాలి అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యథార్థత అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. ఎందుకంటే ఈ రోజుల్లో యథార్థగా, నీతిగా, నమ్మకంగా ఉండడం అనేది చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఎవరికి ఇష్టం అంటే పరలోకమందున్న దేవాదేవునికి ఇష్టము. అందుకే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యోబు అనేటువంటి ఈ మనుషుడికి కలిగిన 4 లక్షణాలలో మొట్టమొదటిగా మనం చూసాము, అతను యథార్థవంతుడు. రెండవదిగా వచ్చేసి న్యాయవంతుడు. ఈ లోకము అన్యాయమైనటువంటి లోకము. ఎక్కడ చూసిన అన్యాయమే, ఎక్కడ చూసిన దౌర్జన్యమే, ఎక్కడ చూసినా కూడా న్యాయమైన పరిపాలన అనేది తక్కువ కనిపించదు. ఒకటైతే జరిగేది ఇంకోటిది. గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఇటువంటి న్యాయవంతుడైనటువంటి ఇతనికి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఎందుకు వచ్చాయని మనం గమనించలేతే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యోబు
తను నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండడానికి తను మొట్టమొదటిగా అతను యథార్థవంతుడుగాను న్యాయవంతుడుగాను ఉంటూ వచ్చాడు. గమనించండి, యోబుకు తనకు ఆ కుమారులు చనిపోయిన తర్వాత భార్య వచ్చి అంటది, నువ్వు ఇంకనూ నీ యథార్థతను వదలకుండా ఉండవా, దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్పేసి అంటది. గమనించండి, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏ పరిస్థితి అయినప్పటికీ మాత్రమును దేవుడు మన పట్ల ఉంచిన నమ్మకత్వంలో యథార్థత ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టకూడదని మనం చేస్తూ ఉన్నాం. యోబు అనేటువంటి ఈ మనుషుడికి 4 లక్షణాలు. 1, యథార్థవంతుడును న్యాయవంతుడునే ఉన్నాడు. 3వదిగా వచ్చేసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 128వ దావీదు కీర్తనలో గమనించండి, ఎవరు దేవుని చేత దీవించబడతారు, ఎవరు దేవుని చేత మరి ఆశీర్వదించబడతారు అని మనం గమనించినట్లయితే, అదే 128వ దావీదు కీర్తన 1వ వచనం చదివినట్లయితే, యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా గమనించండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతామనేది యోబుకు తెలుసు. అందుకే గమనించండి, ఊజు దేశం అంతటిలో కూడా యోబు అని ఒక మనుష్యుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు. గమనించండి, పోయిన వారమే చెప్పాను, మన జీవితంలో ఈ భయము భక్తి అనేది ఎప్పుడు కనపడుతుంది? ఏదైనా శోధన కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు కదా, ఏదైనా మరి దొంగతనం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు చేయకుండా ఉండడం. పరిశుద్ధ గ్రంథంలోనే యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. పాపము చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా యోసేపు తన జీవితమును తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకు? ఇంతటి దుష్కారము చేసి దేవునికి నేను దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయను అని యోసేపు తనకు తానుగా కాపాడుకుంటూ వచ్చాడు. తన శరీరాన్ని కూడా కాపాడుకుంటూ వచ్చాడు. యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు ఆశీర్వదించబడగల మూల కారణం ఏంటంటే తన పరిశుద్ధతను కాపాడుకోవడము. ఈ రోజులో గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన వారరా, ఎక్కడ చూసినా అపరిశుద్ధతే, అపవిత్రతే. పరిశుద్ధత లేని ఈ లోకములో పవిత్రముగా జీవించడానికి, దేవుని యందు భయభక్తి కలిగి జీవించడానికి ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు ఆధారము. అందుకే ప్రభునందు ప్రియమైన వారరా, మనుషుడికి కలిగిన 4 లక్షణాలలో 1 యథార్థత, న్యాయవంతుడుగా ఉంటున్నాడు యోబు. అలాగనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. చివరిదిగా 4వదిగా చూసినట్లయితే చెడుతనమునకును విసర్జించిన వాడు, అనగా చెడుతనమునకు దూరముగా ఉన్నవాడు. ఈ ప్రభు బలలో పాల్గొనుటకును, దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉండటకును నేను యోగ్యుడనా? ప్రభా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయుటకు, నీ సన్నిధిలో నేను ఉండటకు నేను అర్హుడనా? నాలో ఏ మంచితనము లేదే, నాలో ఏ పరిశుద్ధత లేదే. అటువంటి పనికిరాని నన్ను నీ పరిశుద్ధమైన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచబడి నీ సన్నిధిలో నిలుపుకున్న విధానం బట్టి దేవా నీకు స్తోత్రాలు ప్రభు అంటూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాం. చెడుతనమునకును దూరంగా ఉన్నవాడు. ఈ సమయమందు మన జీవితంలో మన స్థితి, మన పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి గమనించుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో
ఈ యొక్క మనకు మనముగా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి అనుకున్నప్పుడు గమనించండి, హగ్గై గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడం ద్వారా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ ప్రవర్తన గురించి, నీ విధి విధానము గురించి, నీ మనస్తత్వము గురించి, నువ్వు ఎలాగ ఉంటావో, ఎలాగ మారిపోతావో, ఏ టైంలో మారిపోతావో, ఏ టైంలో నీ హృదయం చంచలత్వంగా ఉండిపోతుందో, ఎప్పుడు ఏ టైంలో మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేస్తావో, మన ప్రవర్తన గురించి మనము ఆలోచించుకోవాలి. ఈ రోజున ఎదుటివారి యొక్క ప్రవర్తన గురించి ఆలోచిస్తాం. మన కుటుంబం గురించి, ఒకవేళ ఇంటి యజమానుడు అయితే నీ భార్య కోసమై, ఒకవేళ నువ్వు భార్య అయితే నీ భర్త కోసమై, తల్లిదండ్రులుగా మీ పిల్లల కోసమై, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఎలాగా వారిని తీర్చిదిద్దాలి, సమాజానికి వారిని ఎలాగా మరి ప్రయోజనగా చేయాలి, 10 మందికి సహాయపడేటువంటి పిల్లలుగా వారిని తయారు చేయాలి అనేటువంటి ఆలోచన అనేది ప్రభునందు ప్రియమైన వలన మన కుటుంబం గురించి, మన గురించి ఆలోచించుకున్నట్లయితే మనము తప్పనిసరిగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.